హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం డ్రాగన్ మొక్కల్ని కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకుందామో తెలుసుకుందాం రండి. అలాగే మనం కటింగ్స్ తీసుకున్న తర్వాత కటింగ్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే మొక్కలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా చూసేద్దాం. చూసారా, ఇవన్నీ కటింగ్స్. ఆల్రెడీ నేను ఒక పెద్ద బకెట్లో కటింగ్స్ నాటుకున్నానండి. ఇవి 15 రోజుల ముందు నాటుకున్న కటింగ్స్ అండి. ఈ మొక్కకి సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా కలిపానంటే ఎర్రమట్టి, ఇసుక, కోకోపీటు, వెర్మీ కంపోస్ట్ ఇవి వేసి కలుపుకున్నానండి. మరియు ఎడిషనల్గా ఆవు ఎరువు, కిచెన్ వేస్టేజు 15 రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. నా దగ్గర ఒక్క డ్రాగన్ మొక్క మాత్రమే ఉందండి. ఆ ఒక్క మొక్క నుండి కటింగ్స్ చేసుకునే కటింగ్స్ ద్వారా పెంచుకున్నవే ఈ మొక్కలండి. నేను ప్రతి నెల కనీసం ఒక్క మొక్క అయినా కటింగ్ చేసి పెడతానండి. ఇదిగో అండి, ఈ మొక్క నాటి నెల రోజులు అయ్యిందండి. చూసారా, ఆల్మోస్ట్ ఇది బొప్పాయి చెట్టు అంత పెరిగిందండి. ఒకవేళ మీ ఇంట్లో మొక్క లేనట్లయితే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నుంచి చిన్న మొక్క అయినా తెచ్చుకొని నాటుకోండి. ఇది కొమ్మ ద్వారా నుండి ఫాస్ట్గా పెరిగిపోతుందండి. మీకు ఇది సంవత్సరంలోపు కాపు వస్తుంది. ఇదిగోండి, ఇది మెయిన్ మొక్క. ఈ మొక్క నాటి నేను 6 నెలలు అవుతుందండి. ఈ మొక్కకి సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఈ మొక్క బాగా డెలికేట్గా ఉంటుందండి. ఈ సపోర్ట్ లేకపోతే పక్కకు వాలిపై ఇరిగిపోతుందండి. దీనికి ఎక్కువగా వాటరింగ్ ఇవ్వద్దండి. వారానికి 2 సార్లు ఇస్తే సరిపోతుందండి. ఇది ఎక్కువగా ఎండ తగిలే ప్రదేశంలోనే ఉంచాలండి. కనీసం ఒక 6 గంటలైనా ఎండ తగలాలండి. ఇది గ్రోతింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే ఆవు ఎరువు మరియు మొన్న మీకు చూపించిన ఎక్సెల్ ఫర్టిలైజర్ ఇచ్చానండి. మరియు దీనికి నెలకొకసారి బోన్ మీల్ ఇచ్చానండి. ఈ మొక్క నాటి 6 నెలలు అయ్యిందండి. కానీ నాకు దీంట్లో ఎటువంటి పెస్ట్ కనబడలేదండి. ఇప్పుడు మనం నాటుకున్న కటింగ్స్కి 1.5 ఇయర్కి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మొక్కను మాత్రం ఒక కార్నర్ ప్లేస్ చూసుకొని అక్కడ నాటుకోండి. ఎందుకంటే దీనికి ముళ్ళులు ఉంటాయి. మనం అటు ఇటు తిరిగినప్పుడు ఆ ముళ్ళులు తల్లి మనకు గుచ్చుకుంటాయి. తర్వాత ఆ మొక్కలు కూడా ఇరిగిపోయే అవకాశం ఉంది. ఈ మొక్కకు మీరు ప్రూనింగ్ ఎక్కువగా చేస్తూ ఉండాలండి. ప్రూనింగ్ చేయడం వల్ల మీకు కొమ్మలు ఫాస్ట్గా పెరుగుతాయి. తర్వాత ఫ్రూటింగ్ కూడా మీకు ఫాస్ట్గా వస్తుంది. వేర్లు బాగా పెరిగిపోవటం వల్ల బకెట్ సరిపోక నేను బకెట్ని ఏం చేశానంటే కింద భాగం సగం భాగం వరకు కట్ చేసి దాన్ని డైరెక్ట్గా బయటికి తీయకుండా ఒక బ్లాక్ టబ్లో డైరెక్ట్గా పెట్టుకున్నాను. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. మీరు మొక్క తెచ్చుకున్నప్పుడే ఒక పెద్ద కంటైనర్లో నాటుకోండి. ఎందుకంటే డ్రాగన్ మొక్క బాగా పెరిగిన తర్వాత దాన్ని రీపాట్ చేయాలంటే చాలా కష్టమండి. మీరు మొక్క తెచ్చుకున్నప్పుడే ముందుగా ప్లేసు ప్లస్ కంటైనర్ ముందుగా చూసి పెట్టుకోండి. ఈ మొక్క పెట్టుకున్నప్పుడు పందిరి కానీ లేదంటే రౌండ్ ఆకారంలో ఉన్న రింగ్ టైప్లో చేసుకొని పెట్టుకోండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ అండి. జూన్ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్, డిసెంబర్ వరకు కాస్తాయండి. ఈ డ్రాగన్ ఫ్రూటు పువ్వు నుంచి ఫ్రూట్గా మారడానికి కనీసం 45 రోజులైనా పడుతుందండి. మీరు విత్తనం నుండి పెంచుకోవాలనుకుంటే కనీసం 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు టైం పడుతుందండి. సో మీరు విత్తనం నుండి ఫ్రూటింగ్ తీసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుందండి. మీరు ఎప్పుడైనా స్టెమ్ కటింగ్స్ ద్వారా పెంచుకున్నట్లయితే మీకు ఫ్రూటింగ్ సంవత్సరం నుండి సంవత్సరం లోపు స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఎప్పుడైనా సైడ్ నుంచి వచ్చిన కటింగ్స్ ద్వారా కటింగ్స్ని కట్ చేసుకోండి. ఇదిగోండి, మీకు చూపించడానికి చిన్న కటింగ్స్ని కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ 2 కటింగ్స్ ఉన్నాయి. నేను దాంట్లోంచి ఒకటి చిన్నది కట్ చేస్తున్నాను. ఇదిగోండి, దీనికి చాలా ముళ్ళులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఏ విధంగా నాటుకోవాలో చూపిస్తాను రండి. మీరు కటింగ్ చేసుకున్న తర్వాత ఆ కటింగ్ చేసుకున్న భాగాన్ని ఒక చిన్న క్లాత్తో తుడుచుకోవాలి. అలాగే కట్ చేసుకున్న మొక్క భాగం దగ్గర పసుపు రాసుకోండి. ఈ పసుపు రాసుకోవడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ అటాక్ అవ్వదండి. ఇది ఒక పెద్ద బకెట్లో నాటుకుంటున్నానండి. ఆల్రెడీ నేను వారం ముందు ఒక కటింగ్ నాటుకున్నాను.
సో ఇందాక మీకు చెప్పిన విధంగా సాయిల్ మిక్స్ చేసుకున్నానండి. దీంట్లో ఎక్కువగా ఇసుక భాగం తీసుకోండి, కోకోపీట్ కొంచెమే తీసుకోండి, తీసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే కోకోపీట్ కొంచెం తీసుకున్నాను. ఇసుక భాగం ఎక్కువగా తీసుకోవడం వలన డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉంటుందండి. కోకోపీట్ ఎక్కువగా ఇవ్వడం వలన వర్షాకాలం వాటరింగ్ ఎక్కువై మొక్క కుళ్ళిపోతుంది, లేదా మీరు వాటరింగ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా కుళ్ళిపోతుంది. అందుకే మీరు వారానికి 2 రోజులు మాత్రమే వాటరింగ్ చేయండి, లేదా మట్టి పొడిగా ఉన్నప్పుడే వాటర్ ఇవ్వండి. మన ఫ్రూటింగ్స్ బాగా రావాలనుకుంటే ఎక్కువగా ఉన్న ఎంపీకే ఫర్టిలైజర్ ఇవ్వండి. నేనైతే 15 రోజులకు ఒకసారి వాటర్ మిలన్ కానీ, బొప్పాయి ఫర్టిలైజర్ కానీ, బియ్యం కడిగిన వాటర్ కానీ ఇస్తానండి. మీరు ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా, కంపోస్ట్ ఇచ్చినా మట్టి గట్టిపడకుండా చూసుకోవాలి. మట్టి మాత్రం మెత్తగా ఉండాలి. చూశారు కదండి మొక్క నుంచి కటింగ్స్ని ఎలా నాటుకోవాలో. మీకు కూడా కొమ్మ దొరికితే ఇలానే నాటుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి కటింగ్స్ నుంచి మొక్కలు ఏ విధంగా పెరిగాయో. ఇదిగోండి నేను ఇలా వెదురు కర్రలతో పందిరి వేసుకున్నానండి. ఇదేంటి ఇవాల్టి వీడియో. నేను చెప్పిన టిప్స్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ప్రతి వీడియోలో మేము చేసే ప్రోడక్ట్ని మెన్షన్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్ చాలా ఆర్గానిక్గా తయారు చేసిందండి. ఈ ప్రోడక్ట్ మీ మొక్కలకి చాలా ఉపయోగపడుతుందండి. మీకు కావాలనుకుంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఇదిగోండి మా ఛానల్ తరపు నుంచి సేల్ చేస్తున్నాను మొక్కలు కావాల్సినటువంటి. ఇది జీవ అమృతం అండి, ఘనజీవ అమృతం అండి. ఇది ఆవు మూత్రం. ఈ 3 కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి. ఈ కాంబో ప్యాక్ లో 1 లీటరు జీవ అమృతం, 1/2 లీటరు ఆవు మూత్రం, ఘనజీవ అమృతం 5 వస్తాయండి. ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయండి. ఇంటికి ఒక చెట్టు, మనిషికి ఒక మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.